నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2 రోజుల అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా గౌహతి చేరుకున్న కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, స్థానిక నాయకులు, అధికారుల ఘన స్వాగతం. ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల్లోనే వస్తువులు డెలివరీ. భీమవరంలో బ్లింకిట్ ఆన్లైన్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు భారీ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రతి రక్తపు బొట్టు విలువైనదే. రాయలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. 2 రోజుల అస్సాం రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గురువారం గౌహతి చేరుకున్నారు. గౌహతి విమానాశ్రయంలో పలసబరి నియోజకవర్గం ఎమ్మెల్యే హేమంగా ఠాకూరియా, స్థానిక బీజేపీ నాయకులు, సెయిల్ అధికారులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం పలికారు. స్థానిక బీజేపీ నాయకులతో సమావేశమైన అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రముఖ కామాఖ్య దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శుక్రవారం దక్షిణ సల్మారా, మంజాకర్ జిల్లాలో పర్యటించి కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడంతో పాటు అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల్లోనే వస్తువులు డెలివరీ చేయడం బ్లింకిట్ ప్రత్యేకత అని, ఇటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆన్లైన్ మార్కెట్ ను భీమవరం పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పద్మాలయ థియేటర్ రోడ్లోని కోదండ రామాలయం వద్ద ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గొట్టుముక్కల బాలకృష్ణరాజు, డాక్టర్ గొట్టుముక్కల సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో నిర్మించిన బ్లింకిట్ ఆన్లైన్ మార్కెట్ ను గురువారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. భీమవరం నియోజకవర్గానికి కార్పొరేట్ సంస్థలు తరలివస్తున్నాయని, అభివృద్దిలో భీమవరం సర్వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ షాపింగ్ మాల్ ను కేవలం 22 రోజుల్లోనే నిర్మించి రికార్డు సృష్టించిన తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబును ఎమ్మెల్యే అభినందించారు. షాపింగ్ మాల్ బిల్డింగ్ అధినేతలు డాక్టర్ జి బాలకృష్ణరాజు, డాక్టర్ సూర్యనారాయణరాజులు మాట్లాడుతూ 26 స్టోర్స్ ఉన్నాయని, భీమవరంలో మొదటి స్టోర్ అని అన్నారు. అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభిస్తాయని, ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల్లోనే డోర్ డెలివరీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జయసూర్య, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఎలక్ట్రికల్ ఈ వెంకటేశ్వరరావు, మంతెన వెంకటపతిరాజు, బొత్తూరి బాపిరాజు, 2 టౌన్ సీఐ కాళీచరణ్, రూరల్ సీఐ బంటుమిల్లి శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ కె బలరామరాజు, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఏఈ పెద్దిరాజు, డాక్టర్ ఇరింకి నరేష్, డాక్టర్ సత్యనారాయణరాజు, ముదునూరి సుబ్బరాజు, వత్సవాయి శ్రీనివాసరాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి అన్ని సౌకర్యాలు కావాలనే ఆలోచనతో వ్యాపారస్తులు కూడా ముందుకు వస్తున్నారు. బ్లింకిట్ అనే కంపెనీ పెట్టి 7 నిమిషాల్లో మనం బుక్ చేసిన సరుకుని ఇంటికి డెలివరీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇది భారతదేశంలోనే అత్యంత వేగవంతంగా సప్లై చేసే కంపెనీగా పేరు పొందింది. ఈ కంపెనీ వారు మన భీమవరంలో పెట్టడం మన వినియోగదారులకు అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. బజారుకి రావాల్సి మార్కెట్ చేయవలసిన పని లేకుండా మనం బుక్ చేసిన 7 నిమిషాల్లోనే మన సరుకు ఇంటికి వచ్చే కార్యక్రమం చేయటం ఇది గొప్ప విషయం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం.
ఈ షెడ్ కన్స్ట్రక్షన్ కూడా అత్యంత వేగవంతంగా ఇన్ టైంలో కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. దీనికి తారక రామ కన్స్ట్రక్షన్స్ యేసుబాబు గారి ఆధ్వర్యంలో చాలా వేగవంతంగా 20 రోజుల్లోనే కన్స్ట్రక్షన్ చేసి అందించడం జరిగింది. దీనికి వారికి అభినందనలు తెలియజేస్తుంది. ఇది క్విక్ కామర్స్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన కంపెనీ ఇది. ఇండియా మొత్తం మీద దీనంత వేగవంతంగా వస్తువులు డెలివరీ చేసే కంపెనీ ప్రస్తుతానికి లేదు. ఇప్పుడిప్పుడే మిగతా కంపెనీలు కూడా వస్తున్నాయి. అది మన భీమవరంలో మన ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఓపెన్ చేయబడటం అందరికీ హర్షదాయకం. దీన్ని ప్రజలందరూ బాగా వినియోగించుకుంటారని, అదే ఇలాంటి మరిన్ని స్టోర్స్ కూడా వస్తాయని, దానివల్ల మనకు ఆర్థిక అభివృద్ధి చెందుతుందని అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడే చెప్పారు ఈ బ్లింకిట్ అనే కంపెనీ మన ఇండియాలోనే చాలా ఫాస్టెస్ట్ డెలివరీ కంపెనీ. దీని యొక్క బ్రాంచ్ని ఇక్కడ మన భీమవరం పట్టణంలో అత్యంత వేగవంతంగా, అంటే ఈ కన్స్ట్రక్షన్ కూడా 20 డేస్లో ఇంత ఫాస్ట్గా చేశారంటే డెలివరీ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుందని అర్థమైపోతుంది. కాబట్టి ఇది మంచి సర్వీసెస్ అందించి ప్రజలందరికీ కూడా మన్నన పొందాలని అందరికీ కోరుకుంటున్నాను. మంచితనం, మానవత్వం ఎమ్మెల్యే అంజిబాబుకే సొంతమని పలువురు వక్తలు అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పుట్టినరోజును పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే పద్మాలయ థియేటర్ రోడ్లోని బ్లింకిట్ ఆన్లైన్ షాపింగ్ మాల్ వద్ద గురువారం తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జి బాలకృష్ణరాజు, డాక్టర్ జి సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. డీఎస్పీ జయసూర్య, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, పొత్తూరి బాపిరాజు, పలువురు డాక్టర్లు, జనసేన నాయకులు, పట్టణ ప్రముఖులు ఎమ్మెల్యే అంజిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు బ్లింకిట్ ఓపెనింగ్కి ఎమ్మెల్యే గారు యాక్సెప్ట్ చేసి వచ్చి ఓపెనింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి మార్కెటింగ్ భీమవరంలో రావటం, అందరికీ ఎక్స్ట్రా ఫెసిలిటీ కింద రావటం అనేది అందరికీ కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఉంది. తర్వాత ఎమ్మెల్యే గారు రేపు హ్యాపీ బర్త్డే ఉంది రేపు. దానికి ముందు రోజే మేము ఆయన అంగీకారం తీసుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో చెప్పిన ఆయనతో మేము కేక్ కటింగ్ పెట్టాం. ఆయన యాక్సెప్ట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మా గురువుగారైన ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. బ్లింకిట్ అని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగవంతంగా డెలివరీ ఇచ్చే సంస్థ మన భీమవరం రావడం మా అదృష్టం. అలాగే ఇలాంటి సంస్థని కన్స్ట్రక్షన్ తారకరామ కన్స్ట్రక్షన్ చేయడం, ఆ అవకాశాన్ని మాకు ఇచ్చిన బాలకృష్ణరాజు గారు, సూర్యనారాయణ గారికి మా ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు భారీ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలియజేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనం నందు ఏర్పాటు చేసిన యోగా శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి స్వయంగా పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. గంట పాటు జరిగిన యోగా శిక్షణ కార్యక్రమంలో సుమారు 200 మంది పిల్లలు, పెద్దలు పాల్గొనగా మాస్టర్ ట్రైనర్స్ ను అనుకరిస్తూ జిల్లా కలెక్టర్ కూడా అన్ని యోగాసనాలను ఖచ్చితత్వంతో చేసి చూపడం ఆశ్చర్యపరిచింది. శిక్షణ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు ఇలా అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నామని చెప్పారు. జిల్లా కేంద్రంలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద యోగా స్ట్రీట్ ను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. రోజుకో మండలం చొప్పున ఎంపిక చేసి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. యోగా మంత్ కార్యక్రమంలో భాగంగా 100 మంది మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి ఒక్కొక్కరు 50 మంది చొప్పున ట్రైనర్లను తీర్చిదిద్దేలా 3 రోజుల పాటు శిక్షణను పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు. వీరు మండల, గ్రామ పరిధిలో శిక్షణ అందజేస్తారని అన్నారు. గుర్తించిన పర్యాటక ప్రదేశాల్లో కనీసం 5,000 మందితో యోగా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే మే 27వ తేదీన వశిష్ఠ గోదావరి తీరాన బలందర రేవు వద్ద భారీ ఎత్తున వినూత్న రీతిలో బోట్లపైన యోగా ప్రదర్శన పూర్తి చేయడం జరిగిందని అన్నారు. జూన్ 3వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగొండ వాసవి కన్యగా
పరమేశ్వర ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున యోగా నిర్వహణకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. జూన్ 9వ తేదీ మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో, 16వ తేదీ భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద, 19వ తేదీ భీమవరం డిఎన్ఆర్ కాలేజీ, నరసాపురం వైఎన్ఎం కళాశాలలో 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. వివిధ స్థాయిల్లో యోగా పోటీలను గ్రామ, వార్డు స్థాయిలలో మే 26వ తేదీ నుండి ప్రారంభించడం జరిగిందని, మే 30వ తేదీతో ఈ పోటీలు ముగుస్తాయని అన్నారు. అలానే మండల స్థాయిలో జూన్ 2 నుండి జూన్ 7 వరకు, జిల్లా స్థాయిలో జూన్ 9 నుండి జూన్ 14 వరకు పోటీలను నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ఈ నారాయణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఏవి అప్పారావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్, ఆయుష్ శాఖ డైరెక్టర్ హరి శ్రీనివాస్, యోగా మాస్టర్ ట్రైనీలు యు వెంకటేశ్వరరాజు, పి భవానీ, పి రోహిణి, ఈషా ఫౌండేషన్ భీమవరం కోఆర్డినేటర్ డాక్టర్ డి విజయ, ప్రముఖ సంఘ సేవకులు కంతేటి వెంకటరాజు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి యోగా మాస్టర్ బిహెచ్వి సత్యనారాయణరాజు, స్థానిక ప్రజలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా జూన్ 21వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు వైజాగ్కి వస్తున్నారు. అప్పుడు 5 లక్షల మందితోటి యోగాభ్యాసనాలు చేయిస్తారు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన జిల్లా వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా ప్రజలందరూ పాల్గొంటూ వచ్చే నెల 21 వరకు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి, అందరూ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి, ఇది ఆరోగ్యానికి మనసుకి ఎంతో మంచిది యోగా అనేది, అందరూ చేయాలని. కాళ్ల మండలం పెద్దమిరం అభ్య స్కూల్ వద్ద జేపీ రోడ్లో దాట్ల సత్యనారాయణరాజు 10వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు డిఎస్ఆర్ సౌజన్యంతో శీతల పానీయాలు పంపిణీ కార్యక్రమాన్ని వెంకటాపురం సత్యనారాయణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తండ్రి పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డిఎస్ఆర్ అభినందనీయులని అన్నారు. రోహిణి కార్తిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్ బాటిల్స్ అందజేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు జీవి నరసింహారాజు, గాదరాజు బాబు, భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు, వెన్మెత్స రామ్మోహన వర్మ, భూపతిరాజు సత్యనారాయణరాజు, ఎస్ఆర్కేఆర్ వర్కర్స్ అసోసియేషన్ మిత్రులు, దాట్ల సత్యనారాయణరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ రోజున మరియు సత్యనారాయణ 10వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు సూర్యనారాయణ గారు, అలాగే వారి కుమారుడు రఘురామరాజు గారు అందరూ కలిసి వారి తాతగారు అలాగే వారి తండ్రి గారు ఆత్మ శాంతి కలగాలని, ఆయన యొక్క కోరికలు తీర్చే ఉద్దేశంతో రోహిణీ కార్డ్ సందర్భంగా అందరికీ చల్లని పానీయాలు ఇవ్వాలని, ఈ జోల్పాన్ రోడ్లో ఎవరన్నా వేడికి తాపానికి ఇబ్బంది పడితే ఈ చల్లని ప్రాణితో వారి తాగిది తీర్చుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది అందరూ ఉపయోగించుకోవాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న సూర్యనారాయణ గారిని అందరూ తలుచుకుని వారి ఆదర్శం తీసుకుని అందరూ పనిచేస్తామని. అభ్యాస్ స్కూల్ దగ్గర వ్యవస్థాపకులైనటువంటి మన డిఎస్ఆర్ గారు, వారి తండ్రి గారు అయినటువంటి సత్యనారాయణరాజు గారు వర్ధంతి 10వ వర్ధంతిని పురస్కరించుకుని పూలపార్క్ రోడ్లో రోహిణీ కార్తీని పురస్కరించుకుని ఈ మార్గంలో వెళ్ళాక అనేక మందికి శీతల పానీయాలు, ఆర్టస్ కంపెనీ వారి శీతల పానీయాలు రోజు నిత్యం దాహార్తిని తీర్చే విధంగా మన గౌరవ డిఎన్ఆర్ ప్రెసిడెంట్ అయినటువంటి నరసింహారాజు గారు, వెంకటాపురం సత్యనారాయణ గారు మిత్రుల సమక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి చాలా అభినందనీయం. డాక్టర్ సూర్యనారాయణ గారి ఈ కార్యక్రమాన్ని చూసి మీరందరూ స్ఫూర్తి చెంది మిగతా ఎంతో మంది ముందుకు వచ్చి ఈ మాదిరి దాన కార్యక్రమాలు చేస్తే ఎంతో ప్రయోజనం అవుతుంది, మానవ సేవ చేసినట్టు అవుతుంది. మానవ సేవే మానవ సేవ కనుక అందరూ ముందుకు వచ్చి ఇదే మాదిరి కార్యక్రమాలు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మావుడు గ్రామంలో అనేక రంగ సేవ కార్యక్రమాలు ఎన్నో చేశారు మా తండ్రి గారు. ఆయన ప్రోత్సాహం చిన్నప్పటి నుంచి ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మేము ఈ స్థితిలో ఇక్కడ ఇవన్నీ డెవలప్ చేసి స్కూల్ స్థాపించినందుకు చేసిన అన్ని ఆయన ప్రోత్సాహం వల్ల ఈ స్టాటస్లో ఇలాగ ఇవన్నీ చేయగలుగుతున్నాం. దీనికి మిత్రుల్ని, మా కుటుంబ సభ్యులు, మా గ్రామస్తులు మొత్తం అందరినీ పిలిచి ఈ కార్యక్రమం చేపట్టి అందరూ రావడం చాలా సంతోషం.
భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్లోని సత్యం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శ్రీ విజ్ఞాన వేదిక సంయుక్తంగా ఎవరెస్ట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సముద్ర మట్టానికి 8,847 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ప్రపంచంలో మొదటిసారిగా అధిరోహించిన న్యూజిలాండ్ దేశస్థుడు హెడ్మండ్ హిల్లరీ, నేపాల్ దేశస్థుడు ఫెన్సింగ్ నార్గేలు 1953వ సంవత్సరం మే 29వ తేదీన అధిరోహించారని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యూత్ హాస్టల్స్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ వివిజే సోమరాజు చెప్పారు. పర్వతారోహణ ఖర్చుతో కూడుకున్న పని అని, సాహసయాత్ర అంటే సామాన్యులకు అందుబాటులో ఉండదని, ఆనాడు ఫెన్సింగ్ నార్కే లాంటి పేదవాడికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం సాధ్యం కాదని, ఈ అవకాశం లభించడం వారి అదృష్టమని అన్నారు. ప్రపంచంలో మనకు లభించే మంచినీరు కేవలం హిమాలయ పర్వత పానులలో 85% వరకు ఉంటుందని అంచనా అని, నేడు హిమాలయాలు అత్యంత వేగంగా కరిగిపోవడం, మానవాళికి మంచినీరు కరువవడమే కాకుండా ఈ నీరు నదుల ద్వారా సముద్రంలో ప్రవేశించి తీర ప్రాంతాల్లోని అనేక దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని పర్యావరణ నిపుణులు యూత్ హాస్టల్ భీమవరం యూనిట్ చైర్మన్ ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎవరెస్ట్ శిఖరాల మీద మంచు త్వరగా కరిగిపోకుండా యువతకు అవగాహన కలుగజేసి పర్యావరణాన్ని కాపాడాలని, అవగాహన కొరకు ఈ ఎవరెస్ట్ డే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నారని యూనిట్ చైర్మన్ తెలియజేశారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం యూత్ హాస్టల్ సభ్యులు జుజ్జువరపు ప్రవీణ్ కుమార్ 2018లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి భీమవరం యూనిట్ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని, అలాగే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ని డాక్టర్ వివిజే సోమరాజు, కంచడపు లక్ష్మణరావులు 2021లో విజయవంతంగా అధిరోహించడంతో యూత్ హాస్టల్ భీమవరం యూనిట్ కి, పశ్చిమ గోదావరి జిల్లాకి మరింత కీర్తి ప్రతిష్టలు చేకూరాయని అన్నారు. పర్వతారోహణలో ఆసక్తి గల పేద అభ్యర్థులు ఆర్థిక సహకారం కొరకు యూత్ హాస్టల్ అధ్యక్షులు ఆర్థిక సహాయం చేయడానికి భీమవరం యూనిట్ అధ్యక్షులు మంతెన వెంకట నరసింహ సీతారామరాజు ముందుంటారని యూనిట్ కార్యదర్శి కటికిరెడ్డి వెంకటరత్నం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోనం పాండురంగారావు, సరిపెడగల రామారావు, కటికిరెడ్డి వెంకటరత్నం, జానపాటి మధుసూదనరావు, శ్రీకాకుళం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ వారు స్థాపించి 30 సంవత్సరాలు అయినప్పటికీ అనేక మంది పర్వతారోహణ, అలాగే ఎవరెస్ట్ లాంటి ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నం చేశారు. అందులో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఎడ్మండ్ హిల్లరీ, అలాగే టెన్సింగ్ నార్గే 1953లో ఈ యొక్క శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలో యువతకి వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. అందరినీ ఆదర్శంగా వారిని తీసుకుని యువత నేడు ఆ యొక్క సాహస కృత్యాలకి పర్వతారోహణ చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. భీమవరం యూనిట్ నుంచి మొట్టమొదటిసారిగా 2018లో మా యూనిట్ సభ్యులు జుజ్జువరపు ప్రవీణ్ కుమారు ఏకగ్రీవంగా అతను ప్రపంచంలో ఎత్తైన శిఖరమైనటువంటి సముద్ర మట్టానికి 8,847 మీటర్ల ఎత్తైనటువంటి అత్యంత ఎత్తైన ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అవలీలగా అధిరోహించి భీమవరానికి, భారతదేశానికి కూడా అతను ప్రాతినిధ్యం వహించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. తర్వాత భీమవరం యూనిట్ నుంచే అనేక మంది పర్వతారోహణలు తయారు చేశాము యూత్ హాస్టల్ తరపున. అందులో డాక్టర్ సోమరాజు గారు, ఆర్థోపెడిక్ సర్జన్ భీమవరం వారు కూడా 2021లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని ఆయన విజయవంతంగా అధిరోహించారు. అలాగే కంచడపు లక్ష్మణరావు కూడా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని విజయవంతంగా అధిరోహించారు. కాబట్టి ఎవరెస్ట్ శిఖరం ఎప్పుడు నిత్యము కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. మనకున్నటువంటి నీటిలో 90% నీరు కేవలము ఎవరెస్ట్ శిఖరాల నుంచే, ఆ పర్వత ప్రాంతాల నుంచి లభిస్తుంది. కాబట్టి ఎవరెస్ట్ శిఖరాలు కరిగిపోయినట్లయితే అది పర్యావరణానికి విఘాతం కలుగుతుంది. కాబట్టి యువత ఎవరెస్ట్ శిఖరాలని, పర్వతాలని అధిరోహించడం ద్వారా మంచు శిఖరాలని మీద ప్రజలకి అవగాహన కలగజేసి వాటిని కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది. జన్మదినం జరుపుకుంటున్నాం. టెన్సింగ్ నార్గేని ఎందుకు గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. టెన్సింగ్ నార్గే గురించి మనకు తెలిస్తే మనం ఏదన్నా పని చేయాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది విల్ పవర్. ఇంకేమన్నా లేకపోయినా పర్వాలేదు అన్నది తెలుస్తుంది. టెన్సింగ్ నార్గే షెర్పా కుటుంబంలో 1914లో పుట్టారు. ఆయనకి డబ్బులు లేవు, ఆ కొండలు ఎక్కడానికి అవసరం అవటం కాదు కదా, రోజు గడుపుకోవడానికే గడిచే పరిస్థితి కాదు వాళ్ళది. కానీ ఆయన విల్ పవర్ ఎట్లాంటిదంటే, ఇప్పుడు అప్పట్లో ఒక ఎవరెస్ట్ని అధిరోహించాలంటే 300 మంది 400 మంది టీంని 5,000 కేజీలు వస్తువులతో పాటు పట్టుకుని బయలుదేరి మొదలుపెట్టేవారు. అత్యంత ఖర్చుతో కూడింది. నేపాల్లో కానీ భారతదేశంలో కానీ ఆ ఖర్చుకి అసలు ఊహించలేనంత పరిస్థితుల్లో అది కేవలం తెల్లవాళ్ళు చేసేవారు. న్యూజిలాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళు చేసేవారు. ఈయనకి ఎందుకు అవకాశం ఉంటుంది? వీళ్ళని ఎందుకు తీసుకెళ్లేవారంటే సామాను మోయడానికే తీసుకెళ్లేవారు.
కానీ అందులో బాగా కెపాసిటీ ఉన్నోళ్ళు ఎక్కువ దూరం సామాను మోయటానికి వెళ్ళేవారు. అట్లాగా 1951-52లో స్విస్ టీములతో పాటు ఈయన రికార్డు అధిరోహించాడు. సామాను మోయటానికి వెళ్ళి అందరికంటే ఎక్కువ అక్కడి నుంచి ఆయనకు వచ్చిన చరిత్ర ఉంది. 1953లో కూడా ఈయనకి మొట్టమొదటి అవకాశం రాలేదు. బోర్డిలాన్ ఇవాన్స్ అనే వాళ్ళని ఫస్ట్ టీం కింద పంపించారు. ఎందుకంటే ఆ పేరు ఎప్పటికీ నిలబడిపోతుందని తెల్లవాళ్ళకి తెలుసు, అందుకని తెల్లవాళ్ళనే ముందుకు పంపుకుంటారు. ఫస్ట్ టీం వాళ్ళే వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత ఇంకా 300 అడుగుల దూరంలో ఉండగా ఆక్సిజన్ మాస్క్ చెడిపోవడం వల్ల వెనక్కి తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. తర్వాత టెన్సింగ్ నార్కేని ఎడ్మండ్ హిల్లరీ వెళ్ళారు. టెన్సింగ్ నార్కేని ఎందుకు తీసుకెళ్లారు? ఆయన బరువులు మోసేదానికి కదా. దానికి కూడా కారణం ఉంది. వీళ్ళిద్దరూ బయలుదేరి వస్తూ ఉంటే దారిలో ఎడ్మండ్ హిల్లరీ లోయలో పడిపోతే తాడుకి గొడ్డలు పెట్టి ఆయన ప్రాణం కాపాడాడు టెన్సింగ్ నార్కే. ఎడ్మండ్ హిల్లరీ ప్రాణం కాపాడాడు కాబట్టి ఆయన దగ్గరని తీసుకుని పార్ట్నర్ని చేసుకున్నాడు. ఆ విధంగా అవకాశం వచ్చింది. సో వీళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళిన తర్వాత టెన్సింగ్ నార్కే ఇద్దరు కలిసి మధ్యలో టెక్నికల్ పాయింట్ వరకు ఇద్దరు వెళ్ళారు. టెక్నికల్ పాయింట్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి. హిల్లరీ పాయింట్ అని ఉంటుంది, అక్కడ ఆయన దారి చూపించాడు. చివరికి ఇద్దరు కలిసే పైకి ఎక్కారు. అది విధి అట్లా ఉంటుందంటే ఈయనకి విల్ పవర్ ఉంది, ఈయన లోకల్ ఆయన. చివరికి ఎంతమంది ఎంత తాపత్రయపడినా మొట్టమొదట ఫోటో ఈయనదే వచ్చింది. అది ఎట్లా వచ్చింది? ఈయనకి ఫోటో తీయడం రాదు కెమెరాతో, ఎడ్మండ్ హిల్లరీకే వచ్చు. సో హిల్లరీ ఈయన ఫోటో తీశాడు కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి కాలు పెట్టినోడిగా ఈయన ఫోటో మాత్రమే ప్రపంచంలో అందరికీ దొరుకుతుంది. సో అందుకని మనకి ఎంత డబ్బు ఉంది, మనకి ఎంత చరిత్ర ఉంది అన్నది కాదు, చివరికి విధి ఎవరికి అర్హత ఉంది అనుకుంటే వాళ్ళనే పైన నుంచోబెట్టడం అనేది. టెన్సింగ్ నార్కే ఎడ్మండ్ హిల్లరీ ఎప్పుడో చేశారని చెప్పి చరిత్ర మనం చెప్పుకున్నాం. కానీ ఇద్దరు యువకులు కంచెల లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా అధిరోహించడం ఒక పక్కనైతే, మన భీమవరానికి ఒక ఎసెట్ ఎవరంటే డాక్టర్ సోమరాజు గారు. మనం ఈయన అభినందించుకోవాలి. ఎందుకంటే టెన్సింగ్ నార్కే వాళ్ళ చరిత్ర చదువుకున్నాం మనం, అంతేగాని ప్రత్యక్షంగా చూసింది ఎవరంటే మరి మన సోమరాజు గారు, డాక్టర్ సోమరాజు గారు. మరి ఆయన్ని ఇవాళ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ ఎందుకు పెడుతున్నామంటే సోమరాజు గారికి ఉన్న ఇంట్రెస్ట్, యూత్ హాస్టల్స్ మీద ఇంట్రెస్ట్ మనందరికీ తెలుసు. మరి సత్యనారాయణ గారు, వెంకటరత్నం గారు, మరి మధు గారు, ఇలాగా డాక్టర్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా యూత్ హాస్టల్స్ ఎంతో తపన పడి చక్కగా ఇవాళ సుమారు 1200 మంది యూత్ హాస్టల్ తయారయ్యారు. దానికి పట్టణంలో చాలామంది ప్రముఖులు దాన్ని సహకరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ డాక్టర్ సోమరాజు గారు చేసినటువంటి దీన్ని టెన్సింగ్ నార్కే లాగా మళ్ళీ త్వరలో ఆయన అధిగమించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.